ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు క్షమించాలి, ఒకరినొకడు క్షమించుడి అనే మాట వాక్యం చూసాం. ఫర్గివ్ ఈచ్ అదర్, ఒకరినొకరు క్షమించుకోండి. ఎప్పుడు క్షమించగలము అంటే, మనకు జరిగిన కష్టము, వచ్చిన కష్టాన్ని మనం మర్చిపోయినప్పుడు క్షమించేసి, ప్రభా నీకు అప్పగిస్తున్నాను ఈ పరిస్థితి, ఐ డోంట్ వాంట్ టు హోల్డ్ ఎనీ గ్రడ్జ్, నేను ఇంకా క్షమించలేని స్థితి నా మనసులో పెట్టుకోవాలనుకోవట్లేదు. ఫర్గివ్నెస్ అనేది చాలాసార్లు మనం అనుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అ ఫేవర్ టు సమ్మన్ హూ హర్ట్ మీ, నన్ను బాధ పెట్టిన వాళ్ళకి నేను ఏదో ఫేవర్ చేస్తున్నానని మనం అనుకుంటాం. కానీ నిజానికి ఇతరులను క్షమించినప్పుడు వీఆర్ డూయింగ్ అవర్ సెల్స్ అ ఫేవర్, మనకి మనమే ఒక సహాయం చేసుకుంటున్నాం. ఆ సహాయం ఏంటో తెలుసా అండి? ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, వారిని ఎప్పుడైతే మనం క్షమిస్తామో మన హృదయంలో ఉన్న ఒక పెద్ద బండరాయి మనం తీసేసుకున్న వారం అవుతాం. వీ ఫీల్ దట్ రిలీఫ్, తెలుసా అండి? ఇతరులను క్షమించడం ద్వారా దేవుని వాక్యాన్ని మనం అనుసరించిన వారం అవుతాం. కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపిన వారికి వచ్చే ఆశీర్వాదాలు మన తల మీదకి వస్తాయి. హల్లెలూయా. when we forgive, when we don't hold a grudge against someone, we will be blessed, we will feel great relief, we will grow in the spirit. దేవునిలో ఎదుగుతాం మనం, ఎందుకంటే దేవుని మాటను మనము ఫాలో అవుతున్నాం, పాటిస్తున్నాం కాబట్టి. సో